చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యం ద్వారా మరి తండ్రి దేవుడు దినము మనతో ఏ రీతిగా మాట్లాడతాడో కనిపెట్టేది చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 రాజా, దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఉదయకాలంలో ప్రభా నాయన మీరు మాతో ఉండి మాట్లాడి ఉన్నారు ప్రభా. మరలా ప్రభా ఇక సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడతారని ఇదిగో నాయన మేమైతే నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మా ప్రార్థన వినుపములు మీరు ఆలకించమని చక్కని వాక్యాన్ని బిడ్డలతో ప్రభా మా అందరితో కూడా ప్రభా ఈ రాత్రి మీరు మాట్లాడతారని నజరేయుడైన యేసయ్య క్రీస్తునప్పుడు బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటనగా ఒకసారి లోకా సువార్త 15 అధ్యాయం చూస్తే తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకా సువార్త 15 అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకునేరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ఈ లోకము ఇలాగే కొనసాగుతూ ఉన్నది. గొప్పవాళ్ళు పేదవారి దగ్గరికి వస్తే పేదవారితో కూర్చొని ఎవరన్నా భోజనం చేస్తే ఏమనుకుంటారండి? ఈరోజు మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి సీఎం చంద్రబాబు నాయుడు గారు. దేవునికి స్తోత్రం. చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి పేద కుటుంబం దగ్గరికి వచ్చి పలకరిస్తే వారి దగ్గర ఏమన్నా వారితో కలిసి మాట్లాడుతుంటే చాలా మంది చనుక్కుంటారా లేదో చెప్పండి. రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈనేటి ఆ రోగం వచ్చి దగ్గరికి వెళ్తున్నాడు, ఈనేటి వారి దగ్గరికి వెళ్తున్నారు అనేసి రకరకాలుగా చనుక్కుంటారా లేదా? దేవునికి స్తోత్రం. ఆ రకంగా తండ్రి దేవుడు పేదవారి దగ్గరికి వస్తూ ఉంటుంటే, పేదవారితో కలిసి ఆయన మాట్లాడుతూ ఉంటుంటే, పేదవారితో కలిసి భోజనము చేస్తూ ఉంటుంటే, పేదవారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తూ ఉంటుంటే, వారిని ఆదరిస్తూ ఉంటుంటే, వారిని దీవిస్తూ ఉంటుంటే, ఈ గనులైన వారు గొప్పవారు ఏమనుకుంటున్నారంటే ఈనేటి ఆ పేదవారి దగ్గరికి వెళ్ళి వారితో కలిసి భోజనం చేస్తున్నారేంటి, వారి దగ్గరికి వెళ్ళవలసిన పనేంటి, ఈయనకి వారి పాపం అంటుకుంటది కదా అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన చాలా గొప్పవాడు కదా, ఈయన చాలా 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 గొప్పవాడు కదా, దేవుని కుమారుడు కదా. దేవునికి స్తోత్రం. ఈయనేటి ఈ పేదవారి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు, వారితో కలిసి మాట్లాడుతున్నాడు, వాళ్ళకున్న రోగము ఈయనకి అంటుకోదా అనేసి రకరకాలుగా మాట్లాడుతుంటే అక్కడ తండ్రిని దేవుడు చక్కని సమాధానం వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనిషినికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు ఏంటండి? తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా సమాధానం చెప్తూ ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడు, ఎవరికైనా ఏ మనిషికైనా సరే 100 గొర్రెలు ఉంటే అందులో 100 గొర్రెల్ని కూడా అడవికి తోలుకెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఇంటికి తోలుకొచ్చే ముందు ఒక గొర్రె తప్పిపోతే ఆ 99 కూడా ఇంటికాడ విడిచిపెట్టి లేదంటే ఒక చోటుని పెట్టి
ఒక్క గొర్రె కోసము వెళ్ళడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి? ఈ శాస్త్రులకి, ఈ గొప్పవారికి బుద్ధి కలిగేలాగా, జ్ఞానము కలిగేలాగా దేవుడు సమాధానం చెబుతూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి నా మాటలు? వీరికి అర్థమయ్యే రీతిలో తండ్రిని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వీరు పేదవారితో కలిసి వారిని ఆదరించడానికి, వారిని దీవించడానికి, వారి కష్టాలు పోగొట్టడానికి, వారి శ్రమను తీర్చడానికి, వారి ఆపద నుంచి తొలగించడానికి తండ్రైన దేవుడు వారి దగ్గరికి వెళుతుంటే వీరు మాట్లాడే మాటలకి దేవుడు సమాధానం చెబుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు, ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి అది దొరికినప్పుడు ఆ కుమారుడు సంతోషించడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక్క గొర్రె కోసమే ఇంత సంతోషపడితే చూడండి ఒకసారి, మరలా చూడండి. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని కూడా అందరిని పిలుచుకొని మీరు నాతో కూడా సంతోషించండి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా నాకు గొర్రె దొరికింది, తప్పిపోయిన నా గొర్రె దొరికింది, మీరు కూడా నాతో సంతోషించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొర్రె విషయంలోనే వారు అంత సంతోషిస్తుంటే ఇంకా చెప్తాడు తండ్రి అని దేవుడు, అట్టివలే మారు మనసు అక్కరలేని 99 మంది. మారు మనసు అంటే వీళ్ళ నీతిమంతులు, వీళ్ళ జ్ఞానులు, వీళ్ళకి దేవుడు అవసరం లేదు. అవునా కాదండి? వీరికి దేవుడు అవసరం లేదు. ఎందుకనగా వీరు చాలా గొప్పవారు, వీరు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. అటువలే మారు మనసు అవసరం లేని 99 పక్కన పెట్టి నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందంట ఒక పాపి విషయమై ఎంతో సంతోషపడతారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? ఆయన దేవతల ఎదుట ఒక పాపి కోసము తండ్రిని దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపిల్ని రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి, దీనులను లేవనెత్తడానికి నా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని గొప్పవారి కోసము కాదు. లాసియా ప్రాంతంలో, అమెరికా ప్రాంతంలో, లాసియా ప్రాంతంలో, లాస్ ఏంజల్ ప్రాంతంలో వారికి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బలం ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి. కానీ వారికి ఏం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. అన్నీ ఉన్నవాడికి దేవుడు అవసరమా? అవసరం లేదు. దేవుడు అవసరం లేదు. సమస్తము కలిగి ఉన్నవాడికి ఏమీ అవసరం లేదు. దేవుడు ఎవరికి కావాలంటే రోగులకి కావాలి, పేదవారికి కావాలి, ఏ పని పాటు లేని వారికి నా తండ్రి నా బాధ చూడు తండ్రి, నా కష్టాన్ని చూడు తండ్రి, నాకు పని ఇవ్వు తండ్రి అనేసి దేవుడిని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. వాడికి దేవుడు కావాలి. అందుకే బైబిల్లో చూసినట్లయితే ఒక ధనవంతుడు, ఒక పేదవైన లాజరు చూసినట్లయితే ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. అడేమంటున్నాడంటే ధనవంతుడు, నా ప్రాణమా తినుము, సుఖించుము, తాగుము, నీ ఇష్టం వచ్చినట్టు ఉండుము, ఓదరంగుల వస్త్రములు కట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు జీవించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీద లాజరు అయితే ఎంతో కష్టపడేవాడు, ఎంతో బాధపడేవాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. బీద లాజరు ఆకలి దప్పులు కడిపాడు. తన దేహం అంతా కురుపులతో నిండిపోతే తనకి వస్త్రము కట్టుకోవడానికి కూడా వస్త్రములు లేవు. అన్నం తిందామంటే ఆహారం లేదు. దేవునికి స్తోత్రం. అన్నము తిందామంటే ఆహారం లేదు. ఒకవేళ ఇంటి దగ్గర ఉందామంటే ఇల్లు లేదు. ఈ యొక్క ధనవంతుడు తిన్నగా మిగిలిన ముక్కలతో ఆయన కడుపు నింపుకునేవాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడు తినేసి పడేసిన ముక్కలతో ఆయన కడుపు నింపుకునేవాడు. ఒక రోజుని ఇద్దరికి కూడా దేవుడు పిలుపు వచ్చింది.
ఇద్దరికి కూడా దేవుడు పిలుపు వచ్చింది. ధనవంతుడిని కూడా చూశాడు, పేద లాజరుని చూశాడు. ధనవంతుడు తన గర్వముతో, అహంకారముతో, తన యొక్క విధానముతో ఉప్పొంగిపోతూ ఉండేవాడు. ఒకరోజు పిలుపు రాగానే ధనవంతుడిని తిన్నగా సాతాను వచ్చి అగ్నిగుండంలో తీసుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు బాబు గారు? అగ్నిగుండంలోకి వెళ్ళారు. ధనవంతుడిని తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే ఈయనకి దేవుడు అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. నా ప్రాణమా తినుము సుఖించుము. దేవునికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి కాబట్టి ఈయనకి దేవుడు అవసరం లేదు కాబట్టి తిన్నంగా ఎక్కడికి వెళ్ళాడంటే అగ్నిగుండంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీద లాజరు ఈ లోకంలో కష్టాన్ని అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, బాధను అనుభవించాడు. కురుపులతో, రసిలతో కుక్కలు వచ్చి తన కురుపులు నాకి ఎంత వినాతి స్థితిని ఆయన అనుభవించున్నాడంటే, అలాంటి పరిస్థితి నుంచి తండ్రి అని దేవుడు అంత పరిస్థితిని అనుభవించాడు కనుక, ఆకలి దప్పులు గడిపాడు కనుక, బాధను అనుభవించున్నాడు కనుక తండ్రి అని దేవుడు తన యొక్క ప్రేమను చూపి అంత బాధలో కూడా ఏం చేసేవాడంటే దేవుని స్తుతించేవాడు. ఏం చేసేవాడండి? అలాంటి పరిస్థితిలో కూడా, అలాంటి బాధలో కూడా ఎవరిని స్తుతించేవాడంటే తండ్రి అని దేవుణ్ణి స్తుతించి, అయ్యా నీ రాజ్యం మొత్తం నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవునికి స్తోత్రం. ఏమనేవాడండి? అయ్యా నీ రాజ్యం వస్తే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఎట్టగాలకు ఆయన రాజ్యం వచ్చింది, ఆయన పిలుపు వచ్చింది. లాజరు రా. దేవునికి స్తోత్రం. లాజరుని పిలవగానే ఆయన దూతలు వచ్చి ఆయన అబ్రహాము కుడిపార్శ్వానికి చేర్చుకొని తీసుకుని వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు లాజరు? ఈ లోకంలో బాధలు అనిపించాడు, కష్టాలు అనిపించాడు, శ్రమలు అనిపించాడు అంటున్నాడు. పేదవారి దగ్గరికి తండ్రి అని దేవుడు వస్తూ ఉంటుంటే, లేని వారి దగ్గరికి దేవుడు వస్తూ ఉంటుంటే, ఇదిగో అంగహీనుల వారి దగ్గరికి దేవుడు వస్తూ ఉంటుంటే, రోగుల దగ్గరికి తండ్రి అని దేవుడు వస్తూ ఉంటుంటే ఆయన చూసి సనుక్కుంటూ ఉన్నారు. ఆయన చూసి సనుక్కుంటూ ఉన్నారు. ఈ భూలోకములో ఒక్క పాపి రక్షించబడితే, దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక్క పాపి రక్షించబడితే ఆయన దేవదూతల ఎదుట ఆయన ఎంతో ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవదూతల ఎదుట ఎంతగానో ఆయన సంతోషిస్తాడని తండ్రి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం కింద చూసినట్లయితే, ఏ స్త్రీకైనను నేను చెప్పేస్తూ ఉన్నాను, చదవద్దు, ఒకసారి వినండి, నా మాటలు వినండి. ఏ స్త్రీకైనను 10 నాణెములు ఉండగా అందులో ఒక నాణ్యం పోతే ఆ స్త్రీ ఎంతో బాధపడుతుందంట. అవునా కదండి? ఎంతో బాధపడుతుంది. అయ్యో 10 ఎండి నాణెములు ఉంటే, లేదా 10 బంగారపు నాణెములు ఉంటే అందులో ఒక నాణ్యం పోతే ఎంతో బాధపడుతుందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ పోయింది? ఆ తల్లి ఏం చేస్తుందంటే చీపురు తీస్తుంది, మొత్తం ఇల్లంతా కూడా ఏం చేస్తుందండి? ఊడ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొత్తం వెతికేస్తుంది, అన్ని వెతికేసి మొత్తం ఆ చీపురు పెట్టి మొత్తము ఆ యొక్క నాణ్యము దొరికేదాకా కూడా వెతుకుతూనే ఉంది, ఊడుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నాణ్యము దొరికిన తర్వాత తన చెలికత్తెల్ని పిలుచుకొని, తన తోటి వారిని పిలుచుకొని, తన ఫ్రెండ్స్ని పిలుచుకొని, ఇదిగో నాకు 10 నాణ్యములు ఉన్నాయి, అందులో ఒక నాణ్యం పోయింది, దానికోసం నేను వెతకగా, దానికోసం నేను బాధపడగా, ఇదిగో నా తండ్రి నాకు అది దొరికించాడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైందండి? ఆ నాణ్యము దొరికింది అనేసి ఆ తల్లి చెబుతూ ఉంటది. దేవునికి స్తోత్రం. తన చెలికత్తెలతో చెప్పగా ఒక నాణ్యము కోసమే తను అంత సంతోషపడుతుంటే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నాణ్యము విషయంలోనే ఆవిడ అంత సంతోషం ఇస్తే, అట్టివలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలిగినని వారితో, దేవునికి స్తోత్రం, సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఓ శంకరి పరిసైర్లారా, శాస్త్రులారా, పరిసైర్లారా, ఇదిగో మీకోసం కాదు నేను వస్తా, మీకోసం కాదు. ధనవంతులారా, నన్ను లెక్క చేయని వారిలారా, మీకోసం కాదు అయ్యా నేను వస్తా, నా బిడ్డల కోసం వచ్చాను.
ఎవరైతే నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే నా కోసం అంగలాయిస్తూ ఉన్నారో, ఎవరైతే నా కోసము ఈ లోకములో అడుగుతూ ఉన్నారో వారి దగ్గరికి నేను వస్తూ ఉన్నాను. ఒక పాపి రక్షించబడితే ఆయనంట చాలా సంతోషిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారు, భార్య భర్త రోజు తాగేసి వచ్చి కుటుంబంలో చిత్రహింసలు, నా మాట ఏనండి, చిత్రహింసలు పెడుతూ ఉంటుంటే ఇంట్లో మనశ్శాంతి లేదు. బిడ్డలు 3 ప్రార్థనకి వెళ్తారు, భర్త రాడు. బిడ్డలు 3 ప్రార్థనకి వెళ్తున్న సమయంలో, ఇలా జరుగుతూ ఉన్న సమయంలో ఆ యొక్క ఎట్టకెళ్ళకో ఒక రోజు ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుమారుడు మారి దేవుని సన్నిధానికి వస్తే వారందరూ ఎంత సంతోషిస్తారు చెప్పండి. చాలా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో సంతోషిస్తారు. అట్టికేలకే నా తండ్రిని దేవుడు చెబుతూ ఉన్నాడు, ఒక్క పాపి ఈ భూలోకములో మారు మనసు పొందితే, ఒక పాపి రక్షించబడితే అటువలే ఆయన దేవదూతలు ఎదుట సంతోషిస్తాడంట. ఆయన దేవునికి స్తోత్రం. ఎక్కడండి? ఆయన దేవదూతలు ఎదుట. 7వ వచనంలో ఒకసారి చూడండి. 7వ వచనంలోనే అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషపడింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే తండ్రిని దేవుడు మరలా 10వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట. దేవుని దూతలేంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక పాపి ఒక దొంగ రక్షించబడితే, ఒక పాపాత్మురాలు రక్షించబడితే ఆయన దూతల ఎదుటంట ఆయన చాలా సంతోషపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక కూడా అలా కిందకు చదువుతూ ఉంటుంటే తండ్రిని దేవుడు మాట్లాడతాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి, అమ్మా వినండి, నేను చెప్పేస్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి నా ఆస్తిని నాకు సగం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? తన తండ్రిని సగం ఆస్తి ఇమ్మని అడగ్గా, అందులో తన కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి ఇతర దేశాలకు వెళ్ళిపోయి తన ఆస్తి అంతా ఖర్చు పెట్టుకుని దుర్వ్యసనాలకు లోనైపోయి పాడు చేసుకున్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చాలా కష్టాలు ఎదుర్కొన్న తర్వాత చివరి సమయంలో ఏం చేయాలో తోచక, ఆస్తి పోయింది, వస్త్రాలు లేవు, దేశంలో ఉన్నాం, ఏమీ లేవు. అక్కడ కరువు వచ్చింది. కరువు రాగా ఈయనకి తినడానికి ఆహారం లేదు. ఏమీ లేని పరిస్థితిలో ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ ఒక పని ఆయన దగ్గర ఈయన పని కుదిరాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన దగ్గర ఆయన పని కుదిరితే ఆయన ఏం చేస్తున్నాడంటే పందులు మేపడానికి పెట్టాడు అన్నమాట. వినండి అమ్మా, ఒకసారి వినండి, ఆ మాటలు వినండి. ఏం చేస్తున్నాడండి? పందులు మేపడానికి పనికి కుదిరాడు. ఆ యజమాని ఏం చేస్తున్నాడంటే పందులు మేపువాడు అనమాట. అందులోకి ఈయన పనికి వెళ్తుంటే ఆ పందులు మేపుతూ ఉన్నాడు అనమాట. ఈ పందులు మేపే సమయంలో అబ్బాయి గారికి ఏం చేస్తుంది? ఆకలేస్తుంది. దేవునికి స్తోత్రం. కడుపు కాలిపోతుంది, ఆకలేస్తుంది. ఆకలేసే సమయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే పందులు పొట్టు తింటుంటే ఆ పొట్టు తిందామని ఆశపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ ఆ పందుల పొట్టు కూడా ఆ కుమారుడికి దొరకలేదు. అంతకుముందు ఆ కుమారుడు ఎవరు కుమారుడు అంటే దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకలితో ఇబ్బంది పడి ఈ పందుల పట్టు కూడా నాకు దొరకలేదు. నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది పనివారు ఉన్నారు. ఎంతో మంది నా తండ్రి దగ్గర పని చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. నేను అడుగుదాం, ఆయన మారు మనసు పొంది బుద్ధి వచ్చి అనుకుంటాడు మనసులో, నా తండ్రి దగ్గరికి వెళ్ళి
అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీ కుమారుని అనుకోవడానికి కూడా నేను యోగ్యుని కాను, నీ కుమారుని అని చెప్పుకోవడానికి కూడా నేను యోగ్యుని కాను, నన్ను క్షమించు తండ్రి అనేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమలాడుకుంటాను, నా యేసే నేను బ్రతిమలాడుకుంటాను, నా యేసే నేను అడుగుతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను బ్రతిమలాడుకుంటాను అనేసి మారు మనసు పొంది వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడండి? మారు మనసు కలిగి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కుమారుడు ఇంకనూ కూడా దూరముగా ఉండగానే తండ్రి చూసి కుమారుని చూసి ఆశ్చర్యపోయి ఇంకా కూడా దూరముగా ఉండగానే పరిగెత్తుకొని వచ్చి ఆ కుమారుని హత్తుకొని మెడ మీద పడి కుమారుడికి ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముద్దు పెట్టుకొని తనకి ప్రశస్తమైన వస్త్రము తొడిగి, తన చేతికి ఉంగరము తొడిగి, తన పాదాలకి చెప్పులు తొడిగి, తన కొరకు ఒక చక్కని దూడని వధించి విందు చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? కుమారుడి కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తప్పిపోయిన, ఒక చనిపోయి తిరిగి వచ్చిన కుమారుడి కొరకు వారు ఇందు చేస్తూ ఉంటుంటే ఒక పాపి విషయమైన యేసయ్య ఆయన దేవదూతల ఎదుటి ఎంతగానో సంతోషిస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాపి విషయమై ఒక కుమారుడి కోసమే తన తండ్రి అంత చేస్తే ఈ భూలోకంలో ఒక పాపి విషయమైన యేసయ్య ఆయన దూతల ఎదుటి ఎంతో సంతోషిస్తాడంట. ఆయన రక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి, ప్రజలను దీవించడానికి వచ్చి ఉన్నాడు, కాపాడడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఈ లోకంలో ఎవరైనా నీ కోసం, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఒకరి కొరకు ఒకరు ప్రాణత్యాగము చేయలేరు. నీ కొరకు ప్రాణత్యాగం చేసి ఉన్నాడంటే నా యేసయ్య ఒకడే. గట్టిగా చెప్పకూడదు? హల్లెలూయా. నా యేసయ్య ఒకడే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్నిచ్చి ఉన్నాడు, సిలువేయబడ్డాడు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నమ్ముచున్నావా? నా ప్రియ కుమారుడా, నమ్ముచున్నావా? నీ కొరకు వచ్చి ఉన్నాడు ఆయన. నిన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను దీవించడానికి వచ్చి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నాడు, నీ పాపం నుంచి విముక్తి కలగడానికి, విడిపించడానికి నా యేసయ్య వచ్చి ఉన్నాడు. నువ్వు బంధింపబడి ఉన్నావా? నీ బంధకాలను తప్పడానికి వచ్చి ఉన్నాడు ఆయన. సాతానుతో పీడింపబడుతున్నావా? రోగముతో పీడింపబడుతున్నావా? వ్యాధులతో పీడింపబడుతూ ఉన్నావా? వాటి నుంచి విడిపించి రక్షించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నమ్ముచున్నావా? నువ్వు నమ్ముచుంటే ఇదిగో నా యేసయ్య నా కొరకే వచ్చాడని నువ్వు నమ్ము.